మంచి ఫ్యామిలీస్లో పుడతారు. కాకపోతే వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత ఇబ్బందులు ఫేస్ చేయడము, లేకపోతే మ్యారేజ్ జరిగినా కూడా పిల్లలు పుట్టడంలో కూడా కొద్దిగా ఇబ్బందులు ఫేస్ చేయడం అనేది మనము రెగ్యులర్గా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ పూర్వజన్మ సుకృతం అనేది మనకి దాని ఎఫెక్ట్స్ చాలా సీరియస్గా ఉంటుంది. ఎందుకంటే యూనివర్స్ ఎలా పనిచేస్తుందంటే న్యూటన్ థర్డ్ లా గురించి చూసుకుంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్తూ ఉంటారు. మనం ఏదైతే చేస్తూ ఉంటామో దాని యొక్క ఎఫెక్టే మనము వస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది మనము జన్మ ఎత్తిన తర్వాత మనకి కాన్సెప్ట్ గుర్తుండదు. ఎందుకంటే తల్లి గర్భంలో నుంచి మనం బయటికి వచ్చేటప్పుడు మనం మర్చిపోతాం అనమాట. సో ఈ జన్మలో మనం ఎలాంటి కాంట్రాక్ట్స్ తీసుకొని వచ్చాము అనేది 90 to 95% వ్యక్తులకి అసలు గుర్తుండదు. సో మనం ఏం చేస్తామంటే ఇబ్బందులు వచ్చేసరికి ప్రతి ఒక్కరి పైన బ్లేమ్ చేస్తూ ఉంటాము. కాకపోతే మనమే మన ప్రాబ్లమ్స్ కి రీజన్ అని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకునే ప్రయత్నం కూడా మనము చేయలేమన్నమాట, చెయ్యము కూడా. ఎదుటి వాళ్ళ పైన బ్లేమ్ చేసేయడం అనేది మనకి అదొక అలవాటుగా మారిపోయింది. కానీ మన కర్మకి మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అండ్ ఈ పూర్వజన్మ